డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉంటది. డిస్ట్రిబ్యూటర్ ఎవరు? మైత్రి. ఎగ్జిబ్యూటర్ ఎవరు? థియేటర్ ఓనర్. డైరెక్ట్ థియేటర్ ఓనర్ రావట్లేదే. ఆ ఓనర్ తరపు నుంచి తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ అంటాడు ఈయనే, లీజ్ ఓనర్ అంటాడు ఈయనే, మొత్తం టోటల్ గా అన్ని అంటాడు సునీల్ గారు. తర్వాత దిల్రాజు గారు, శిరీష్ గారు. దిల్రాజు గారు ఇద్దరు ఒకటే. అయితే ఈ థియేటర్ నేను లీజ్ తీసుకోవడం తప్పని చెప్పట్లే, వ్యాపారం చేయడం తప్పని చెప్పట్లే. నేను నిజంగా ఎగ్జిబ్యూటర్ నష్టంలో ఉన్నాడు, కానీ డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టాల్లో ఉన్నాడుగా, నిర్మాత కూడా నష్టాలు ఉన్నాడుగా. ఇది 3 సంవత్సరాలు అయింది ఈ సినిమాను ఆల్రెడీ ఒక ప్లానింగ్ తో, ఒక పక్కా పగడబందీతో ఈ సినిమాని రిలీజ్ చేయడం 2 సార్లు డేట్లు మారే. సినిమాని ఏదో యూజ్ మనీ చేసి ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆ సినిమాని June 4 సినిమా రిలీజ్ చేయడానికి ఆల్రెడీ సేల్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్స్ సేల్ అయిపోయింది. సేల్ అయిపోయిన తర్వాత నువ్వు పర్సంటేజ్ సిస్టమ్ అంటే మామూలుగా ఉదాహరణకి దేవీ 70 మమ్ ఉంది. దేవీ 70 మమ్మలో మీ 7 లక్షల రూపాయలు 7.5 రెంట్ ఇస్తున్నారు ఇప్పుడు. అది మామూలుగా రేటు పెరిగితే 6 లక్షల రూపాయలు వస్తుంది కలెక్షన్ పర్ షో. 4 షోలకి కలిపి ఎంత వస్తుంది? 24 లక్షల పైన వస్తుంది. ఆ 7 రోజులకి ఎంత వస్తుంది? 27 రోజులకి 1,50,6,00,000 వస్తుంది. అంతే కదా, 1,50,6,00,000 చేంజ్ వస్తుంది. అంటే నేను మేబీ అధ్యాయింపుగా చెప్తాను. ఆ 1,50,6,00,000 అంటే 100% ఫుల్ అయితే కదా, పోనీ 50% వేసుకుందాం. 50% ఫుల్ వేసుకుందాం, యావరేజ్ లో 50% అంటే 78 lakhs వస్తుంది. 156లో 30 లక్షల రూపాయలు, మన 27 లక్షల రూపాయలు ఇది తీసేద్దాం, జిఎస్టీ తీసేస్తే 130 అంటే 129 వేసుకుందాం. 129లో మనకి 129 వస్తుంది. 129లో రెంట్ ఎంత వస్తుంది? మామూలుగా 8 lakhs తీసేద్దాం రెంట్. అంటే 8 తీసేస్తే 121 డిస్ట్రిబ్యూటర్ షేర్ వెళ్ళాలి మామూలు ఇప్పుడున్న పద్ధతిలో. వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఈ 121లో 40% షేర్ అడుగుతున్నారు. అంటే దాదాపు 50 లక్షలు వెళ్తుంది వీళ్ళకి, ఎగ్జిబిటర్ కి 40% వెళ్ళిపోవాలి. ఆ 40 lakhs అంటే మొత్తం టోటల్ గా 8 lakhs అంటే 48 lakhs or 49 lakhs వెళ్తుంది ఎగ్జిబిటర్ కి. అప్పుడు అబ్నార్మల్ గా నైట్ మీకు 40 అంటే 8 లక్షలు రావాల్సిన వాళ్ళకి 40 లక్షలు పెరిగితే 408 థియేటర్లు ఇంటూ 1600 థియేటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అంతా. మీకు యావరేజ్ వేసాను ఇది. ఫస్ట్ డే ఫుల్ అవుతుంది, సెకండ్ డే ఫుల్ అవుతుంది, థర్డ్ డే ఫుల్ అవుతుంది, ఫోర్త్ డే ఫుల్ అవుతుంది, సెకండ్ డే నుంచి ఖాళీ ఉంటాయి పెద్ద స్క్రీన్లు కాబట్టి. మీకు ఇంకా ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు. మీరు అడిగిన పర్సెంటేజ్ చెప్తున్నా. ఏ క్లాస్ అండ్ బి క్లాస్ సి క్లాస్ కూడా ఇదే అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు అలా అడగట్లే. ఆంధ్ర వాళ్ళు మీరు ఎలా చేస్తే మాకు మీ రేట్లు వస్తే మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అదొక డిఫరెంట్ ఉంది. పాపం ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా ఆంధ్ర సి డేట్ ఒక డిఫరెంట్ ఉంటాయి. అది కూడా నేను మాట్లాడుతాను మీతో, ఎందుకంటే జనాలకి ప్రేక్షకులకు అవసరం లేదు, కానీ ప్రేక్షకుడు సినిమా చూస్తున్న వాడికి నిజంగా ఎక్కడ నిర్మాత నష్టపోతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ నష్టపోతున్నాడు, ఎగ్జిబ్యూటర్ ప్రాపర్టీ వాల్యూ ఎలా పెరుగుతుంది, డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎన్ని ఆస్తులు అమ్ముకుంటున్నాడు, రోడ్డు మీద పడ్డాడు, నిర్మాత అనేవాడు నష్టం వస్తే నిర్మాత నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. ఒక్క ఇల్లేని 20 సంవత్సరాల్లో నిర్మాత కట్టాడా ఇన్ని సినిమాలు చేసి? ఆ నిర్మాత 5,000 పెన్షన్ కోసం డబ్బులు అన్నీ అయిపోయి 5,000 పెన్షన్ కోసం వాళ్ళ భార్య పిల్లలు పెట్టుకుని ఎన్ని 100 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నిర్మాతలు? మరి ఏ ఎగ్జిబ్యూటర్ అయినా అలా పెన్షన్ కోసం పెట్టుకున్నాడా? ఆస్తులు పెరుగుతున్నాయి కదా, ఆ ఒకవేళ వద్దు అనుకుంటే థియేటర్ వద్దు అనుకుంటే అమ్మేసుకుంటే ఆస్తి వస్తుంది, లేదు అద్దెకిచ్చుకుంటే డబ్బులు వస్తాయి. ఆ చాయిస్ మీకుంది. ఆ చాయిస్ డిస్ట్రిబ్యూటర్ లేదే, ఆ చాయిస్ ప్రొడ్యూసర్ లేదే. ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఆ కంటెంట్ ప్లాప్ అంటే నడి రోడ్డు మీద పడిపోవడం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? మనం అవన్నీ ఆలోచించాలి. అన్ని ఆలోచించుకొని మనం వ్యాపారం చేయాలి. అయితే కదా ఇక్కడ ఈ డబ్బు 120 అంటే మన 1600 థియేటర్స్ సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. దాదాపు ఈ ప్రకారంగా కానీ ఇలా పర్సంటేజ్ సిస్టమ్ ప్రకారంగా కానీ చేస్తే నిర్మాతకి 70 కోట్లు లాస్ వస్తుంది. మీరు ఉదాహరణకు ఒక థియేటర్ కోసం చెప్పాను మీకు, 1600 స్క్రీన్లు చెప్పండి. అలాగే ప్రీమియర్ షోలు 1600 స్క్రీన్లు పడతాయి. మరి దాంట్లో 40% పోతే 1000 రూపాయలు టికెట్ అనుకోండి. మరి ప్రీమియర్ షోలు 2 షోలు పడతాయి, మార్నింగ్ 5 గంటలకి 7 గంటలకి, అంటే 6 షోలు పర్మిషన్ ఇస్తారు. ఈ అన్నింటిలో డబ్బులు చూస్తే ఎంత తేడా వస్తుంది? సింపుల్గా లెక్కేద్దాం, యావరేజ్ మీద లెక్కేద్దాం, అంతే కదమ్మా. మరి దాన్ని అన్ని కోట్ల రూపాయలు తేడా వస్తే, 70 నుంచి 80 కోట్లు తేడా వస్తే ఆ నిర్మాత ఉండగలుగుతాడా? ఆ నిర్మాతకు లాభాలు వస్తున్నాయా? నిర్మాతకు ఎన్ని 100 కోట్ల బిజినెస్ అవుతుందో చెప్పండి పోనీ మీరు. ఆయనకు అయిన ఖర్చు వడ్డీలతో 500 కోట్లు అయింది అనుకుందాం. మరి మీరు ఎంత లాభాలు, ఎంత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత ఇస్తున్నారో? ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం కలిపి 150 కోట్లు వస్తుంది. అన్ని మొత్తం ఓవర్సీస్ అంతా కలిపితే 200 కోట్ల లోపు వస్తుంది. సాటిలైట్ డిజిటల్ కలిపితే మొత్తం ఎంత వస్తుంది? ఇప్పటికి 30-35 కోట్లు డెఫిసిట్లో ఉన్నారు.
సినిమా ఆడితే డబ్బు, ఆడకపోతే నిర్మాత 3 సంవత్సరాలు కష్టపడి డెఫిసిట్కి వచ్చాడు. ఎందుకంటే ప్రోడక్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు సినిమా నిర్మాత తీస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఆయనకున్న తాగడ ప్రకారం డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు. మీరు సినిమాని మీరు వేసుకోవాలా, సినిమా ఇవ్వాలా వద్దా అనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. ఏ ఛాంబరు రూలింగ్ ఇవ్వదు. మీరు ఏ థియేటర్లో ఇవ్వాలి, ఏది మంచి థియేటర్, ఏది చెడ్డ థియేటర్, ఏది ఇవ్వాలనేది. తెలంగాణలో అలా కాదు. ఆ 100 లిస్ట్, ఆ సునీల్ శెట్కర్ 100 థియేటర్లు వేసాయి, దిల్ రాజు గారు సీట్ 100 థియేటర్లు వేసాయి. అంటే మా సినిమాని మా హక్కు లేదు, మేము ఎక్కడ వేయాలో కూడా మీరే చెప్పేస్తారు. మేము గోకులు వేస్తాం, విజయ్ ఎందుకు వేస్తాం, ముసాపేట మేము ఎందుకు వేస్తాం, శ్రీరాములు వేస్తాం, మేము కుకటపల్లి మేము 1 థియేటర్ వేస్తాం, మల్టీప్లెక్స్ వేస్తాం, హైటెక్ సిటీ కూడా మీకు వెయ్యాలి, పక్క థియేటర్ కూడా మీకు వెయ్యాలి, అత్తాపూర్ కూడా మీకు వెయ్యాలి, పక్కన కూడా మేము వెయ్యాలి, జీడిమట్లో మీకు వెయ్యాలి, సైన్స్లో మీకు వెయ్యాలి. అంటే వాకబుల్ డిస్టెన్స్ అన్నీ వేసి పనిచేసి సినిమా మొత్తం అంతా ఒక్కరోజునే కిల్ అయిపోయేటట్టు చేసుకోవాలా, లేకపోతే మాకు ఇష్టం వచ్చినట్టు మేము థియేటర్లు ఎన్ని ఉన్నాయి అన్నీ వేయగలుగుతావా, డిసిషన్ ఫ్యాక్ట్ ఇవ్వాలి అని చెప్పాలి. మీది కాదు డిసిషన్, డిస్ట్రిబ్యూటర్ డిసిషన్. ఇది డిస్ట్రిబ్యూటర్ సచిన్ థియేటర్ అంటే త్రిబుల్ ఐ ఉంది, త్రిబుల్ ఐలో వేసామంటే ఇక్కడ మేము ఇక్కడ వేయాలో వద్దా డిసైడ్ అవ్వాలి. సికింద్రాబాద్లో వేసామంటే టోలీలో వేసామంటే ఇంకొకటి వేయాలా లేదా డిసైడ్ అవ్వాలి. మరి ముప్పల్లో వేసామంటే ఉప్పల్ పక్కన తార్నాక వేయాలా వద్దా డిసైడ్ అవ్వాలి. వాక్బుల్ డిసిషన్స్ అక్కడ వేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మేము చేసుకోవాల్సింది డిస్ట్రిబ్యూటర్. 75 కోట్లు తెలంగాణలో కొంటే రేపు తేడా వస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ నడి రోడ్డు మీద పెడతాడు. ఎంతమంది నడి రోడ్డు మీద పడిపోయారు, ఇంక్లూడింగ్ సురేష్ గారు కూడా ఏం లాభాల్లో లేరు, ఆయన నష్టాల్లోనే ఉన్నాడు. ఒక్క లాభాల్లో ఉన్నది, ఒక బాగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది సునీల్ గారు ఒక్కలే. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయడు, వచ్చిన లాభాన్ని మాత్రం అనుభవిస్తూ ఉంటాడు. మరి నష్టాల్లో ఉండి దీన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు 40%? ఎవరు ఇక్కడ అంతే కదా, ఎందుకంటే అలా డిస్ట్రిబ్యూషన్ లేవుగా. ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్గా ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే హీరోలకు ఒక ఆల్టిమేటివ్ ఇచ్చారు. మీరు మాకు సినిమాలు ఇవ్వకపోతే, మీరు మాకు డేట్స్ ఇవ్వకపోతే ఈ సినిమా థియేటర్ ఇలాగే ఉంటుంది, మేము థియేటర్లో సినిమాలు వేయనివ్వము అనేది ఒక ఇండైరెక్ట్గా వార్నింగ్ అనుకోవచ్చు హీరోలకి. అదే మీరు వేరే ప్రొడ్యూసర్ మాకు సినిమా ఇవ్వకపోతే మీకు తీవ్ర నష్టం కలిగిస్తాం, మేము ఈ సినిమాలు ఇవ్వము అని చెప్పి తెలంగాణ ఛాంబర్ పెట్టుకోనైనా లేకపోతే ఇంకోటి పెట్టుకోనైనా అది ఇండైరెక్ట్గా మరి అనుకోవచ్చు మేబీ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పెద్ద సినిమా అప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది, హరిహర వీరమల్లి అప్పుడు ప్రాబ్లం వచ్చింది. మీరు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఎందుకు ప్రాబ్లం రావట్లా? ఇప్పుడు మీ చిరంజీవి గారి ఫ్యామిలీతో మీకు ఏమైనా టార్గెట్ ఉందా? చిరంజీవి గారి ఫ్యామిలీతో మీకు ఇబ్బంది ఉందా? మీకు ఆయన మంచి వ్యక్తిని ఆయనేది మీరు ఇబ్బంది పెడుతున్నారు. మీరు సినిమాని నేనేం కాదని చెప్పట్లేదు, మీరు పర్సంటేజ్ సిస్టమ్ పెట్టుకోండి, మీరు ఛాంబర్లో కూర్చోండి, మాట్లాడండి, ఎగ్జిబ్యూటర్ విషయంలో మాట్లాడండి, ఎగ్జిబ్యూటర్కి ఎలా తీసుకోవాలో ఆలోచించండి, అలాగే డిస్ట్రిబ్యూటర్కి ఏ విధంగా కాపాడుకోవాలో ఆలోచించండి, నిర్మాతను కూడా కాపాడుకోండి. కానీ దానికి సబ్ టైం కావాలి. మీరు జనవరి 30 నుంచి 30 దాకా ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈలోగా ఛాంబర్లో కూర్చొని మీరు సౌత్ ఇండియన్ ఛాంబర్ని, అలాగే కర్ణాటకని, తమిళనాడుని, కేరళని, అలాగే హీరోయిన్ని అలాగే మీకు ప్రొడ్యూసర్స్ని, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబ్యూటర్ని, అలాగే మొత్తం టోటల్గా A1 టెక్నీషియన్స్ని అందరినీ కూర్చోబెట్టి మాకు ఇలాగ అడుగుతున్నారు, మా బడ్జెట్ చూస్తే ఎంత అవుతుంది, ఇదిగో మాకు ఇది వస్తుంది, ఈ పర్సెంటేజ్ తీసుకొని, మీరు కూడా హీరోలు ఎంత పర్సెంటేజ్ తీసుకోండి, ఒక రెమ్యునరేషన్ తీసుకొని, ఒక పర్సెంటేజ్ తీసుకోండి, ఒక రెమ్యునరేషన్ తీసుకొని A1 టెక్నీషియన్ తీసుకోండి, డైరెక్టర్స్ అందరినీ బతిమలాడుకుందాం.